హలో గైస్, జగన్నాథ్ పూరి అయితే వచ్చేస్తాం మేము. అంటే ఆల్రెడీ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. మా హోటల్లో బ్లూ వేవ్స్ డైరెక్ట్ ఆటో పట్టుకొని మేమైతే పూరి జగన్నాథ్ టెంపుల్కి బయలుదేరిపోయాం. డైరెక్ట్ జగన్నాథ్ టెంపుల్ మెయిన్ రోడ్కి వెళ్ళిన వెంటనే అక్కడ మొబైల్స్ షూస్లు అవన్నీ లోపల వెళ్ళలేదు కాబట్టి బయట పెట్టేసి డైరెక్ట్ ఒక లైన్, పెద్ద లైన్ ఉంది, దానిలో నిలబడిపోయాము. పొద్దున 6 గంటల నుంచి లైన్లో నిలబడ్డాము. ఇప్పుడు టైం ఎంత అయింది? 11 గంటలు అయింది. అంటే మినిమం 5 గంటలు లైన్లో నిలబడ్డాం. కానీ జగన్నాథ్ టెంపుల్ దర్శనాలు అయితే అయిపోయినాయి. ముందు ఏం లేదు, జస్ట్ మా చెప్పులే ఎవరో దొబ్బేశారు. ఇప్పుడు ఏమో వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అర్థం అవ్వట్లేదు. మామూలు రష్ అయితే లేదు, మినిమం 5 గంటలు లైన్లో నిలబడ్డాం. చాలా మంది భక్తులు వచ్చారు ఎక్కడైతే. ఇలాగా ఈ గంటలో అయితే మాకైతే దోల తీరిపోతుంది, ఎందుకంటే చెప్పులు లేకుండా అంత ఎండలో నడుస్తున్నాం. తర్వాత ఏం చేయాలంటే డైరెక్ట్ చెప్పులు కొట్టుకు అయితే వెళ్ళిపోయాం. ఎక్కడైతే చెప్పులు అయితే మేము తీసుకున్నాం. తర్వాత మా సిస్టర్ అయితే ఇంకా చెప్పులు సెలెక్షన్ చేస్తుంది, ఎందుకంటే మా నలుగురు చెప్పులు ఒకేసారి ఎవరో లేపించారు. తర్వాత ఇంకా ఖాజాలు 2 రకాల ఖాజాలు ఉన్నాయి. నెయ్యి ఖాజా ఒకటి, నూనె ఖాజా ఒకటి. 5 నెయ్యి ఖాజాలు తీసుకొని మేమైతే డైరెక్ట్ భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా మా హోటల్ బ్లూ వేవ్స్కి బయలుదేరిపోయాం. మా హోటల్ బ్లూ వేవ్ హోటల్ రూమ్. అండ్ ఇంకొక మీకు చూపించి మర్చిపోయాను. సార్ ఒక అని చెప్తున్నారు, వీడియో తెస్తే కొట్టేస్తారేమో అని వెళ్ళలేదు. ఇంకా చెప్పరా, మంచి వ్యూ వచ్చింది, మీరు చూడలేకపోతారు. ఏ ఎలా ఉంది రూము? చెప్పరా, బాగుందా? నీకు నచ్చిందా రూము? అంత బాగుంది. లేదు ఇప్పుడు బీచ్కి అయితే బయలుదేరిపోతున్నాం. ఆల్రెడీ బీచ్ బ్యాచ్ పదండ్రా. ఎవరన్నా చెప్పులేవరా? ఈ చెప్పులయ్యా. రైట్, బీచ్ దగ్గర ఉంది. మోహిత్ డిప్రెషన్ చాలామంది అనుకుంటారు అక్కడ జనాలు లేరని, కానీ జనాలు ఆల్రెడీ మెయిన్ బీచ్లో ఉన్నారు. మేమైతే హోటల్ దగ్గర ఉంది కదా, వ్యూ బాగుందని మేము అందరూ ఎక్కడ వచ్చేసాం. ఎక్కడైతే బోట్లు అయితే చాలా ఉన్నాయి, చేపలు పట్టుకోవడానికి అనుకుంటాను. హలో గైస్, అది ఇప్పుడైతే కోనార్క్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇదిగోండి బచ్చా పట్టేది. హలో గైస్, అది కోనార్క్ టెంపుల్ వచ్చేసాం. టెంపుల్ కోనార్క్. టికెట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మేము. టికెట్ లేకుండా లోపల ఎలా చేయరండి. ఇప్పుడు వాటర్ ఫాల్కి వెళ్తున్నాం.
స్లైడ్కి ఎక్కి చాలా పెద్ద స్లైడ్ ఉంది ఇక్కడ. కంపల్సరీ పూరి వస్తే వండర్ వరల్డ్ పార్క్ అయితే రావాలి. హలో గాయస్, అయితే నేను మీకు పైనుంచి వ్యూస్ అయితే చూపించబోతున్నాను. ఇది వండర్ వరల్డ్ పార్క్ జగన్నాథ్ పూరి నుంచి 14 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇక్కడ వాటర్ స్లైడ్, వాటర్ రివర్ బోటింగ్ కూడా ఉంది. అక్కడ డ్యాన్స్ స్పాట్ కూడా ఉంది, వాటర్ రివర్ స్లైడింగ్ కూడా ఉంది. ఒక టికెట్ వచ్చేసి 850 రూపీస్ ఫర్ అడల్ట్. అండ్ భోజనం కూడా ఒక టికెట్ ఇస్తారు, ఫ్రీగా భోజనం చేసుకోవచ్చు. తర్వాత కార్డ్ రేసింగ్ కూడా ఉంది. A to Z ఇక్కడ ఎంజాయ్మెంట్ చేయడానికి అయితే చాలా బాగుంది. ఒక టికెట్ అయితే మేము ఫుల్గా ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నాం గాయస్. అయితే మీరు కూడా కంపల్సరీ ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. తర్వాత మేమైతే రివర్ బోటింగ్ చేస్తున్నాం, అన్లిమిటెడ్ ఫ్రీ. దాని తర్వాత కార్డ్ రేసింగ్ చేస్తాం, 1 టైం ఎలా ఉంటుంది. లెట్స్ ఎంజాయ్. గైస్, డేసింగ్ కార్ కాసేపు డేసింగ్ కార్ చేస్తున్నాం. ఎన్ని ఫ్రీయే. వండర్ వరల్డ్ వాటర్ పార్క్ రిసార్ట్ పూరి, జగన్నాథ్ పూరికి వచ్చింది. ఇప్పుడు కంపల్సరీగా ఇది విజిట్ చేయండి, వండర్ వరల్డ్ వాటర్ పార్క్. మీరు అనుకుంటారు ఇక్కడ జనాలు ఎందుకు ఎంతమంది ఉన్నారనేది. ఎందుకంటే హలో గైస్, ఫైనల్లీ వ్లాగ్ అయితే అక్కడితో క్లోజ్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పూరి నుంచి డైరెక్ట్ మన సామర్లకోట బయలుదేరిపోతాం. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.